So let us start with the IFM chapter, okay? ఫస్ట్ మనం క్వశ్చన్ 1 కొద్దాం. చూడు క్వశ్చన్ 1. ABC Limited is considering a project in US which will involve an initial investment of US dollar ఇంత. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ 5 years లైఫ్. ద కరెంట్ స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ 48 రూపీస్. ఇచ్చిన రాసుకుందాం ఇక్కడ ప్యారలల్గా. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలంట? $110. ప్రాజెక్ట్ లైఫ్ 5 years. స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత? 48. అదేంటి? రూపీ ఇచ్చాడు. రూపీ పెర్ డాలర్. ఓకే, రూపీ పెర్ డాలర్. రిస్క్ ఫ్రీ రేట్ ఇన్ యూఎస్లో ఎంతట? 8%, ఇండియాలో 12%. ఓకే. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? ది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 14%. ఓకే. ఇప్పుడు ఏమి అడుగుతున్నాడు మనల్ని? క్యాలిక్యులేట్ ద ఎన్పీవీ ఆఫ్ ద ప్రాజెక్ట్ యూజింగ్ ఫారిన్ కరెన్సీ అప్రోచ్. ఇది ఎప్పుడు కూడా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఫారిన్ కరెన్సీ అప్రోచ్, ఇంకోటేమో డొమెస్టిక్ కరెన్సీ అప్రోచ్. ఇది ఫారిన్ కరెన్సీ కాబట్టి లెట్ us గో విత్ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీ అప్రోచ్. ఫారిన్ కరెన్సీ అప్రోచ్లో ఎన్పీవీ ఎంత రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలో మనకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, ఆ డిస్కౌంటింగ్ రేట్ని కనిపెట్టడం మెయిన్ ప్రాబ్లం ఫారిన్ కరెన్సీ అప్రోచ్లో. సరే చూడు, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? డిస్కౌంటింగ్ రేట్ ఇన్ యూఎస్ఏ ఎంత? దానికి ఒక ఫార్ములా తెలుసు. 1+ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఇండియా డివైడెడ్ బై 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఇండియా. ఏంటంటే డిస్కౌంటింగ్ 1+ డిస్కౌంటింగ్ రేట్ డివైడ్ బై 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 బై హర్ట్ చేయి. 1+ డిస్కౌంటింగ్ రేట్ డివైడ్ బై 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కరెన్సీ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కరెన్సీ మైనస్ 1 ఇంటూ 100. ఓకే, 1+ డిస్కౌంటింగ్ రేట్ డివైడ్ బై 1+ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కరెన్సీ -1 ఇంటూ 100. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ సెట్ని మల్టిప్లై చేసుకో క్యాలిక్యులేషన్. ఆ తర్వాత దానికి వచ్చిన దానికి దీన్ని యాడ్ చేయి. ఆ తర్వాత డివైడ్ -100 లేదంటే రాంగ్ వచ్చింది ఆన్సర్. సో ఇక్కడ డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఇండియా ఎంత? ఏది పై డిస్కౌంటింగ్ రేట్? ఇక్కడ డిస్కౌంటింగ్ రేట్ అంటే ఏంది? ఇది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇండియాది 14%. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఇండియాది 12%. ఓకే. ఫారిన్ కరెన్సీ అంటే ఇక్కడ ఇండియా అంటే ప్రతిసారి ఇండియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఏం పెట్టుకుంటా అంటే హోమ్ కంట్రీనా? అంతే కదా. ఇది హోమ్ కంట్రీ, ఇది ఫారిన్ కంట్రీ. డిస్కౌంటింగ్ రేట్ ఇన్ హోమ్ కంట్రీ డివైడ్ బై ఇంట్రెస్ట్ రేట్ ఇన్ హోమ్ కంట్రీ. ఓకే, చేస్తే 1+ 14% ఎంత? 1+ 12%. చూసావా? ఇది ఒకసారి క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కంట్రీ ఎంత? 8%. 1 × 8% 0.8. ఓకే, ఇది డివైడ్ చేశాక ఇదంతా ఒక సెట్. 0.08 -1 అంటే 0.092 -0. సో ఇది సాల్వ్ చేస్తే 9.8%. ఓకే, ఇయర్ క్యాష్ ఫ్లో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎంత వచ్చింది? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 9.8 వచ్చింది. ఈ 9.8 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట మనం. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇయర్ 1 2 3 4 5 అక్కడున్న క్యాష్ ఫ్లోస్ ఇవే కదా క్యాష్ ఫ్లోస్ తీసుకో. ఆ తర్వాత డైరెక్ట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో తీసుకో. ఫస్ట్ ఇది మనకు తెలుసు కదా ఇదంతా. అయితే ఇక్కడ ఇది వచ్చింది టోటల్. ఇప్పుడు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలని చెప్పాడు? ఇక చూడు, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 110. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ తీసేసిన ఇది ఇంకా ఎన్పీవీ ఎందులో ఉంది? పాజిటివ్లో ఉంది. ఇప్పుడు కరెన్సీ రేట్ మార్చాలన్నమాట. ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి మారుస్తుంది దీన్ని. స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఇచ్చాడో ఇది రూపీ పెర్ డాలర్. ఇది బేస్ కరెన్సీ ఇక్కడ కరెన్సీ ఈక్వల్ కాబట్టి మల్టిప్లై చేస్తే ఎంత? యాజ్ ద ప్రాజెక్ట్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఎన్పీవీ ఇందులో ఉంది పాజిటివ్ ఎంత? ఆడేమడిగాడు? క్యాల్కులేట్ ద ఎన్పీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయిపోయింది. అంటే సిమిలర్ మోడల్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒక లైన్గా చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత డిఫరెంట్ మోడల్స్ టచ్ చేద్దాం. నాట్ ఇన్ ద సీక్వెన్స్. లెట్స్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 3. ఈడేం అడుగుతున్నాడు? చూడు, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఎన్పీవీ. ఇది కూడా ఎన్పీవీ. ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్రికన్ ర్యాండ్
the cash flows are converted into rupees and discounted at a risk adjusted rate. All cash flows for this project will be discounted at the rate of 20% of reflecting high risk. కన్వర్టెడ్ ఇంటూ రూపీస్ అట. అంటే హోమ్ కంట్రీలో అడిగాడా క్వశ్చన్ అంతా చదువుదాం. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇక్కడ చూడు, వీటిని ఏమంటామంటే క్వశ్చన్లో మనం ఇది రియల్ క్యాష్ ఫ్లోస్. ఎప్పుడన్నా ఇన్ఫ్లేషన్ ఇచ్చారనుకో క్వశ్చన్లో, అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ వచ్చాయనుకో, క్యాష్ ఫ్లోస్ దాంట్లోంచి ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే నామినల్ క్యాష్ ఫ్లో అంటాం అనమాట. ఈ నామినల్ క్యాష్ ఫ్లో అంటే ఇది వచ్చిన క్యాష్ ఫ్లోస్ నుంచి ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తేనే నామినల్ క్యాష్ ఫ్లోస్. ఓకే, క్వశ్చన్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. XY Limited is engaged in the large retail business in India. It is contemplating for expansion into a country of Africa by acquiring a group of stores having the same line of operation as that of India. పెద్ద బిజినెస్ ఇండియాలో ఉందట. వీడు ఏం చేస్తున్నట్టు ఇంటూ ఏ కంట్రీ ఆఫ్ ఆఫ్రికా. XYZ అనే కంట్రీ మన కంట్రీలో ఉన్న కంపెనీ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టోర్స్ని ఎక్వైర్ చేద్దాం అనుకుంటుంది. ద ఎక్స్చేంజ్ రేట్ ఫర్ కరెన్సీ ఆఫ్ ద ప్రపోజ్డ్ ఆఫ్రికన్ కంట్రీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాలటైల్. చాలా వాలటైల్ అట. ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ప్రజెంట్లీ 40% ఏ ఇయర్. ఎక్కడ? ఆఫ్రికా కంట్రీలో. సో రాసుకో. బేసిక్ రేట్ ఆఫ్రికా కంట్రీలో ఇన్ఫ్లేషన్ ఎంత? 40%. ఇన్ఫ్లేషన్ ఇండియా ఎంత ఉంది? 10%. ఓకే, రాసుకున్నాం. మేనేజ్మెంట్ ఆఫ్ XY Limited expects these rates likely to continue for the foreseeable future. Okay, the estimated project cash flows in real terms in India as well as African country for the first 3 years of the project is as follows. ఇండియాలో ఉన్న క్యాష్ ఫ్లోస్, ఏమో ఆఫ్రికాలో ఉన్న క్యాష్ ఫ్లోస్. నీకేం చెప్పాను? ఇన్ఫ్లేషన్ రేట్ ఎప్పుడైనా ఇస్తే నామినల్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి. X Limited assumes that 3-year nominal cash flows will continue to be year and for the each year indefinitely. 3-year nominal cash flows will continue to be earned each year indefinitely. అంటే ఫ్యూచర్లో కూడా థర్డ్ ఇయర్లో వచ్చే క్యాష్ ఫ్లోస్ కంటిన్యూ అవుతాయట. ఇట్ విల్ ఎవాల్యుయేట్, ఇదే కదా, థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లోస్ విల్ ఫ్లో ఇండెఫినెట్లీ. ఇట్ ఎవాల్యుయేట్స్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ యూజింగ్ నామినల్ క్యాష్ ఫ్లోస్ అండ్ ఏ నామినల్ డిస్కౌంటింగ్ రేట్. నామినల్ క్యాష్ ఫ్లోస్, నామినల్ డిస్కౌంటింగ్ రేటు. ద ప్రజెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఇచ్చాడు? ఆఫ్రికన్ ర్యాండ్ 6 to రూపీ 1. అంటే నీకేం తెలుసు, నార్మల్గా ఆఫ్రికా ర్యాండ్స్తో పోల్చుకుంటే ఇండియా కరెన్సీ స్ట్రాంగే కదా. అంటే 1 ఇండియన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్రికన్ ర్యాండ్సే కదా. అప్పుడు ఏం చేస్తావు? ఆఫ్రికన్ ర్యాండ్ డివైడ్ బై రూపీ అనే కదా రాసేది. అదే రాసాం. ఎక్స్చేంజ్ రేట్ చూడు, 1 రూపీ ఈజ్ ఈక్వల్ 6 ఆఫ్రికన్ ర్యాండ్, 6 ఆఫ్రికన్ ర్యాండ్ బై రూపీ. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి? యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద NPV. ఏంటంటే మనకు కావాల్సింది, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడరింగ్ ద ఫాలోయింగ్. ఆఫ్రికన్ ర్యాండ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రూపీస్ అండ్ డిస్కౌంటెడ్ అట్ ఏ రిస్క్ అడ్జస్టెడ్ రేట్. ఏంటంటే ఆఫ్రికన్ ర్యాండ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రూపీస్. అంటే దాని అర్థం ఏమన్నా అర్థమైందా నీకు? వాడు మనల్ని ఏమడుగుతున్నాడంటే హోమ్ కరెన్సీ అప్రోచ్లో చేసాం ఈ సమ్మని. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద NPV. ఆఫ్రికన్ ర్యాండ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రూపీస్ అన్నాడు కదా. అంటే హోమ్ కంట్రీ కరెన్సీలో చేద్దాం. ఓకే, హోమ్ కంట్రీలో చేసేటప్పుడు నువ్వు ఎలా చేస్తావు? నార్మల్గా లెట్ us డిస్కస్ స్మాల్ కాన్సెప్ట్ హియర్. మామూలుగా ఇప్పటిదాకా ఏం చూసాం? ఎప్పుడన్నా సరే ఫారిన్ కరెన్సీ అప్రోచ్ అయితే మొత్తం చివరిదాకా NPV వరకు నార్మల్గా క్యాష్ ఫ్లోస్ కనిపెట్టేసి దాన్ని స్పాట్ రేట్లోకి మారుస్తాం. విల్ చేంజ్ టు స్పాట్. బట్ డొమెస్టిక్ కరెన్సీ అప్రోచ్లో అయితే ఏం చేయాలి? డొమెస్టిక్ కరెన్సీ అప్రోచ్లో అయితే మనం ఇయర్ 1, ఇప్పుడు చూడు, ఇయర్ 1, 2, 3 క్యాష్ ఫ్లోస్ ఉంటాయా? ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోస్ని ఆ రెస్పెక్ట్ స్పాట్ ఎక్స్చేంజ్లో మార్చేయాలి. ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటాం. ఈ ఎక్స్చేంజ్ రేట్ ఈ రోజున ఎంత ఉంది స్పాట్, ఈ రోజున ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది, ఈ రోజున ఎక్స్చేంజ్ ఎంత రేట్ ఉందో మార్చి అప్పుడు ఆ క్యాష్ ఫ్లోస్ ఏమైతున్నాయి మన హోమ్ కరెన్సీలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు దాన్ని మిగిలిన ప్రాసెస్ అంతా ఓకే. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, సో NPV పాజిటివ్ నెగిటివ్. అంటే ఇక్కడ ట్రిక్కీనెస్ ఏంటంటే హోమ్ కరెన్సీ, ఇప్పుడు ఫారిన్ కరెన్సీ అప్రోచ్లో డిస్కౌంటింగ్ రేట్ ఇవ్వడాడు.
ఫార్ములా ఏం చెప్పాను, 1 ప్లస్ డిస్కౌంటింగ్ రేట్ డివైడెడ్ బై 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ 1 ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారిన్ కంట్రీ -1 ఇంటూ 100 అని చెప్పా. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్, మనకి స్పాట్ ఎక్స్చేంజ్ రేట్స్ ఇవ్వడం. ఎవ్రీ ఇయర్కి నీకు కావాల్సిన స్పాట్ ఎక్స్చేంజెస్ కావాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే IRPT ద్వారా మనకి ఏం తెలుసు, 1 ప్లస్ RH బై 1 ప్లస్ RF ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ బై స్పాట్ అనే ఫార్ములా ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్స్ అదే ఎక్స్చేంజ్ రేట్స్ కనుక్కోవాలన్నమాట. ఓకే ఓకే లెట్స్ గో. ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఇయర్ 1 2 3 4 ఫస్ట్ 0th ఇయర్లో ఎంత స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఆ డైరెక్ట్గా ఇచ్చేసాడు. 0th ఇయర్కి ఎంత, 1 రూపీ ఈక్వల్ టు 6 ఆఫ్రికన్ రాండ్స్. అయితే ఇప్పుడు నువ్వేం చెప్తావు, పైన ఏదైతే ఉంటుందో ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ ఫారిన్ కరెన్సీ, అలా గుర్తుంచుకో. కింద ఉన్నది బేస్ కరెన్సీ, సారీ పైన ఉన్నది ఆల్వేస్ హోమ్ కరెన్సీ, కింద ఉన్నది ఎప్పుడు కూడా ఫారిన్ కరెన్సీ, అంతే. ఇంకా అంతమించి లాజిక్ అక్కర్లేదు. సో 1 ప్లస్ RH డివైడ్ బై RF ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ బై స్పాట్ మనకు తెలుసు. దాన్ని రీరైట్ ఎలా చేస్తామంటే 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ హోమ్ కరెన్సీ డివైడ్ బై ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఈజ్ ఈక్వల్ ఫార్వర్డ్ బై స్పాట్. ఇన్ఫ్లేషన్ ఇన్ హోమ్ కరెన్సీ ఎంత చెప్పు, వాట్ ఈజ్ యువర్ హోమ్ కరెన్సీ అన్న. ఆఫ్రికా ఈజ్ మై హోమ్ కరెన్సీ. ఆఫ్రికాలో నాకు ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది, 40%. సో 40%. ఇన్ఫ్లేషన్ ఇన్ రూపీ అంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత, 10% డివైడ్ బై 10%. ఓకే, ఫార్వర్డ్ బై స్పాట్ 6 రూపీస్. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 7.6364. అది ఎప్పటికి 0th ఇయరా, అది 0th ఇయర్లో. ఓకే, ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఈ రెండింటి మధ్య ఉన్నది. అయితే ఇప్పుడు ఫస్ట్ 0th ఇయర్ కాదు, 0th ఇయర్లో 6 రూపీస్ ఇక్కడ చెప్పాడు కదా, 0th ఇయర్లో 6 రూపీస్ ఇదైతే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఇది వచ్చింది. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఇది స్పాట్ అయింది సెకండ్ ఇయర్కి. ఆ తర్వాత మళ్ళీ అదే ఫ్లో 1 ప్లస్ ఇది ఇప్పుడు వచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తాం ఫార్వర్డ్ స్పాట్తో. సో నెక్స్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి ఈ రేట్స్ వచ్చాయి. వన్స్ యూ గెట్ ద రేట్, అప్పుడు ఏం చేయాలి, నీకు ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, నామినల్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎందులో ఉన్నావు, ఎందుకో చెప్పు. నామినల్ క్యాష్ ఫ్లోస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నావు, క్వశ్చన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇచ్చాడు కాబట్టి నామినల్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ నామినల్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ రియల్ క్యాష్ ఫ్లోస్. రియల్ క్యాష్ ఫ్లోస్ ఏమి ఇచ్చాడు, ఇండియాలో ఉన్న రియల్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఓకే, క్యాష్ ఫ్లోస్ ఇన్ ఇండియా ఇచ్చాడు, తీసుకున్నా. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా ఎంత ఉంది, వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా, 10%. ఓకే, ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా 10%. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఇన్ఫ్లేషన్ రేటు, 1 ప్లస్ R⁴N అనేది ఆ ఫార్ములాలో చేస్తావు. 0th ఇయర్లో ఏమైనా ఇన్ఫ్లేషన్, ఫస్ట్ ఇయర్లో ఏమైనా ఇన్ఫ్లేషన్ ఉంటుందా, ఫస్ట్ ఇయర్ 0లో ఇన్ఫ్లేషన్ ఏమి ఉండదు, నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకుంటాం. సో 1 ప్లస్ R అంటే 1 ప్లస్ 10% అంటే 1.1 పవర్ టు ద 1 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలాగా 1 ప్లస్ 10% ఓల్ టు ద పవర్ ఆఫ్ N. ఓకే, ఇది ఇన్ఫ్లేషన్ రేట్స్. ఓకే, ఇప్పుడు నీకేమైంది, ఇన్ఫ్లేషన్ రేట్స్ వచ్చాయి. ఇవి ఇన్ఫ్లేషన్ రేట్స్ తీసుకున్నా. అప్పుడు ఏం చేయాలంటే క్యాష్ ఫ్లోస్లోంచి, ఓకే ఇందాక తప్పు చెప్పినట్టున్నాను. ఏం చెప్పాను, ఈ క్యాష్ ఫ్లోస్కి ఇది మల్టిప్లై చేయాలి. నేనేం చెప్పాను, నువ్వు క్యాష్ ఫ్లోస్లోంచి ఇన్ఫ్లేషన్ మైనస్ చేయాలి ఏదో చెప్పినట్టున్నా. సారీ మై మిస్టేక్. క్యాష్ ఫ్లోస్కి ఇన్ఫ్లేషన్తో మల్టిప్లై చేయాలి. సో దెన్ దిస్ ఈజ్ ద రేట్స్. ఇండియాలో వచ్చిన క్యాష్ ఫ్లోస్ ఇవన్నమాట మల్టిప్లై చేసినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్రికాలో క్యాష్ ఫ్లోస్ చూద్దాం. 0 1 2 3 ఆఫ్రికా ఎంత ఉంది, ఇవి క్యాష్ ఫ్లోస్. ఇక్కడ కూడా నీకు ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది కదా, ఫస్ట్ ఇయర్లో 1 ఉంటుంది, 1 టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 40% ఓల్ టు ద పవర్ ఆఫ్ 1 ఇవి అనమాట క్యాష్ ఫ్లోస్. సో టోటల్ ఇవి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఎందుకు 2 lakhs ఇంటూ 1 50,000 ఇంటూ 1.4 అలా మల్టిప్లై చేసావు. సో ఇవి నీకు వచ్చే ఆఫ్రికన్ కరెన్సీస్. ఓకే, ఇప్పుడు నీకేం చెప్పాను, ఏ క్యాష్ ఫ్లోస్, ఆఫ్రికన్ క్యాష్ ఫ్లోస్. ఆఫ్రికన్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎవ్రీ ఇయర్ నీకు ఏం చెప్పాను, ఎక్స్చేంజ్ రేట్స్తో మల్టిప్లై చేయమని చెప్పా. ఫస్ట్ 0th ఇయర్లో 6 రూపీస్ స్పాట్. దాని తర్వాత నుంచి ఇక్కడ ఇవి కనిపెట్టాం కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఆ రేట్స్ వేసుకున్నా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చూడు, ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్రికన్ ర్యాండ్ డివైడ్ బై రూపీ. ఇదేంది ఆఫ్రికన్ ర్యాండ్,
బేస్ కరెన్సీ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. 2 lakhs డివైడెడ్ బై బేస్ కరెన్సీ అండ్ ఈ కన్వర్షన్ కరెన్సీ డిఫరెంట్ కాబట్టి డివైడ్ బై చేస్తున్నాం. ఓకే, క్యాష్ ఫ్లోస్ ఎంత, సో డివైడ్ చేస్తే 2 lakh డివైడ్ బై 6 ఎంత, ఇంత. 70,000 డివైడ్ బై 7.6364 ఇంత. అలాగా ఎవ్రీథింగ్ యూ గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే క్యాష్ ఫ్లోస్ ఇన్ ఇండియా, ఇండియన్ క్యాష్ ఫ్లోస్ తీసుకో, అలాగే క్యాష్ ఫ్లోస్ ఇన్ ఆఫ్రికా, ఈ రెండు కలిపా అంటే అంత 50 ప్లస్ ఇది 1650 ప్లస్ ఇది, అలా ఎవ్రీథింగ్ కలుపుకుంటూ వచ్చా. అంటే ఇండియన్ క్యాష్ ఫ్లోస్, ఫారిన్ క్యాష్ ఫ్లోస్ కలిపా. ఇప్పుడు నాకు వచ్చిన క్యాల్కులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ కలిపితే ఫస్ట్ ఇయర్లో ఎంత 7517, సెకండ్ ఇయర్లో 11697, ఇది థర్డ్ ఇయర్లో. ఓకే, ఇప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత, ఇది నీకు తెలుసా ఎంత, 20% అని ఎలా తెలిసింది నీకు, క్వశ్చన్లో ఆడు చెప్పాడు కదా, క్వశ్చన్లో రాసం బేసిక్ డేటాలో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పాడు కదా, చెప్పలేదా. ఆల్ ద క్యాష్ ఫ్లోస్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ విల్ బి డిస్కౌంటెడ్ ఎట్ 20%, ఇక్కడ చెప్పాడుగా 20%. ఓకే, ఇప్పుడు 20% దగ్గర 1/, తెలుసు కదా ఇది 1/1 ప్లస్ ఆర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ కనిపెట్టాలి. ఎందుకు, ఆడేమన్నాడు, 4th ఇయర్ నుంచి ఆఫ్టర్ 3rd ఇయర్ తర్వాత ఏమవుతున్నా, year 3 నామినల్ క్యాష్ ఫ్లోస్ విల్ కంటిన్యూ టు బీ ఎర్న్డ్ ఈచ్ ఇయర్ ఇండెఫినెట్లీ. అంటే year 4 నుంచి ఇండెఫినెట్గా వెళ్తూ ఉంటాయి. అప్పుడు నీకేం తెలియాలి, ఫార్ములా ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ డివైడెడ్ బై ఏంటి, టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ కనిపెట్టడానికి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ 4th ఇయర్ డివైడ్ బై K0 - G అనుకుంటా ఫార్ములా. ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ డిస్కౌంటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చే 20% కదా, దాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కింద తీసుకుని, గ్రోత్ ఎక్కడ ఇవ్వలేదు క్వశ్చన్లో, సో అది 0. సో 16.4 ఏంది ఇది, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, ఇదేంటిది 16,940. హౌ యూ గాట్ 16,940, టెర్మినల్ క్యాష్ ఫ్లోస్. 1 సెకండ్ ఆగు. సారీ, ఇక్కడ చూడు, ఫస్ట్ ఇక్కడ ఫార్ములా తప్పు రాశాను. అసలు టెర్మినల్ క్యాష్ ఫ్లోస్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేఈ ఇంటూ డిస్కౌంటింగ్ రేట్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. ఓకే, సరిగ్గా నేర్చుకో ఫార్ములా ఇది. ఓకే, టెర్మినల్ క్యాష్ ఫ్లోస్, వాట్ ఈస్ ద టెర్మినల్ క్యాష్ ఫ్లోస్, 16,638, ఇదేం పట్టించుకోక తప్పది, డివైడ్ బై కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత, డిస్కౌంటింగ్ రేట్ 20% తీసుకున్నాం, 0.2 ఇంటూ డిస్కౌంటింగ్ రేట్ ఫర్ ద లాస్ట్ ఇయర్. వాట్ ఈస్ ద లాస్ట్ ఇయర్ డిస్కౌంటింగ్ రేట్, 0.579 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 48,167. ఓకే, ఇవన్నీ క్యాష్ ఫ్లోస్ యాడ్ చేస్తే 72,180. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వచ్చింది ప్రాజెక్ట్ మీద మనం, ఏది ఎక్కడ పెట్టు ప్రాజెక్ట్ మీద డబ్బులు, ఇయర్ 0లో క్యాష్ ఫ్లోస్ ఎంత అవుతుంటే అదే కదా ఫస్ట్ ఇయర్లో పెట్టే ఖర్చు. చూడు, ఇయర్ 0లో మొత్తం 83,333, సో అదనమాట, అది మైనస్ చేస్తే, సో టోటల్ అవుట్ఫ్లోస్ నెగిటివ్లో ఉన్నాయి. సో ఎన్పివి ఈజ్ నెగిటివ్, సో ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకేనా, ఆడేమడిగాడు, యువర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద ఎన్పివి అడిగాడు, సలహా అడగలేదు మళ్ళీ. ఎన్పివి ఎంత, దిస్ ఈజ్ ద ఎన్పివి, నెగిటివ్లో ఉంది. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. XYZ Limited, a company based in India, manufactures very high quality modern furniture and sells to a small number of retail outlets in India and in India and Nepal. It is facing tough competition. Recent studies on marketable products have clearly indicated that the customers are now more interested in a variety and choice rather than exclusively and exceptional quality. Since the cost of quality wood in India is very high, ఇండియాలో మంచి క్వాలిటీ వుడ్ ఉందంట, the company is reviewing the proposal for import of woods in bulk from Nepalese supplier.
ఓకే, ది ఎస్టిమేట్ ఆఫ్ ఇండియా ఇన్ రూపీస్ కరెన్సీ, ఇండియన్ రూపీ కరెన్సీ ఇచ్చాడు, నేపాలీ కరెన్సీ ఇచ్చాడు, క్యాష్ ఫ్లోస్, ఇండియన్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలవెంట్. ఎజ్యూమింగ్ ఆడ మనల్ని ఏమన్నాడు, ఎజ్యూమ్ దట్ యు ఆర్ ద ఫైనాన్స్ మేనేజర్ ఆఫ్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్, క్యాల్కులేట్ ద నెట్ ప్రజెంట్ వాల్యూ ఎన్పివి అండ్ మాడిఫైడ్ ఇంటర్నల్ ఐఆర్ఆర్ ఆఫ్ ద ప్రపోజల్. ఎన్పివి అడుగుతున్నాడు, అలాగే మాడిఫైడ్ ఐఆర్ఆర్ అడుగుతున్నాడు. ఎన్పివి అంటే మనకేం తెలుసు, క్యాష్ ఫ్లోస్ ఎట్ డిస్కౌంటెడ్ రేటు. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలవెంట్. ఏంటంట, ఎక్స్వైజెడ్ ఎవాల్యుయేట్స్ ఆల్ ది ఇన్వెస్ట్మెంట్స్ బై యూజింగ్ ఏ డిస్కౌంటింగ్ రేట్ 9%. ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఈజ్ ఏ ఇండియన్ బేస్డ్ కంపెనీ. సో ఇది ఎంత డిస్కౌంటింగ్ రేట్ ఇన్ ఇండియా. ఓకే, all Nepalese customers are invoiced in Nepali currency. Nepal currency cash flows are converted into Indian rupee at the forward rate and discount rate in Indian rate. Inflation rates in Nepal and India. నేపాల్లో 9%, ఇక్కడ చూడు, నేపాల్లో ఇన్ఫ్లేషన్ రేట్ 9%, ఇండియాలో ఎంత 8%. ఓకే, అడిచ్చిన కోట్ ఏంటి, 1 రూపీ నేపాలీ కరెన్సీ, అవర్ కరెన్సీ స్ట్రాంగర్, నేపాలీ కరెన్సీ డివైడెడ్ బై రూపీ, దాన్ని అలాగే కదా రాస్తాం. సో పైన ఉన్నది ఎప్పుడు హోమ్ కరెన్సీ, కింద ఉన్నది ఎప్పుడు ఫారిన్ కరెన్సీ. మనకి ఏం తెలియాలి, ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, నేపాలీ కరెన్సీ. అడేమన్నా ఫార్వర్డ్ కరెన్సీ అప్రోచ్ వాడు అని ఎక్కడైనా చెప్పాడా, చెప్పలేదుగా. ఏమి అడిగాడు మనల్ని, ఎన్పివి అడిగాడు అంతే. సో మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి కదా. ఫారిన్ కరెన్సీ అడగకపోతే ఇండియన్ కరెన్సీ అప్రోచ్లో చేస్తాం. ఇండియన్ కరెన్సీ అప్రోచ్లో చేయాలంటే ఫస్ట్ నీకు ఏం కావాలి, ఎక్స్చేంజ్ రేట్స్ తెలియాలి. ఎక్స్చేంజ్ రేట్స్ ఫార్ములా ఏం చెప్పాను, 1+ ఏమంటారు అది, 1+ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ డివైడ్ బై ఇన్ హోమ్ కరెన్సీ డివైడ్ బై ఇన్ఫ్లేషన్ ఇన్ 1+ ఇన్ఫ్లేషన్ ఇన్ హోమ్ కరెన్సీ డివైడ్ బై 1+ ఇన్ఫ్లేషన్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ బై స్పాట్ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ 1.6 ఇచ్చాడు. 1+ ఇన్ఫ్లేషన్ ఇన్ హోమ్ కరెన్సీ ఏంటి మనకి, ఇక్కడ ఏం ఇచ్చాడు, హోమ్ కరెన్సీ నేపాల్లో ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ 9%, 1+ 9%. ఫారిన్లో ఉన్నది ఎంత, ఫారిన్ కంట్రీ 8%, 1+ 8%. సో ఓకే, సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది చూడు. సో మనం ఎక్కడున్నాం, ఇక్కడ. ఇప్పుడు దాన్ని ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ కనిపెట్టాం. సో ఫస్ట్ ఇయర్ వచ్చిన దాన్ని కాదు, 0th ఇయర్లో 1.6, ఫస్ట్ ఇయర్లో ఇంత, సెకండ్ ఇయర్లో ఏంది, దాన్ని వాడి మళ్ళీ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ కనిపెడతాం. ఎంత, ఇది స్పాట్ అవుద్ది 1.09 డివైడ్ బై ఇదే, మళ్ళీ సేమ్. మళ్ళీ ఇది థర్డ్ ఇయర్కి అది స్పాట్ ఇంటూ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇవి వచ్చాయి. అది ఇందులో పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు. అది ఫస్ట్ ఇయర్లో వచ్చిందని సెకండ్ ఇయర్కి స్పాట్ అనుకున్నాడు, సెకండ్ ఇయర్లో వచ్చిందని థర్డ్ ఇయర్కి అనుకున్నాడు. దర్ ఈజ్ నథింగ్ డిఫ్. క్యాష్ ఫ్లోస్ ఇన్ ఇండియా ఎంత, 0, 1, 2, 3. ఇండియాలో ఎంత ఉన్నాయి క్యాష్ ఫ్లోస్, ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ హోమ్ కరెన్సీ కట్టే. ఫస్ట్ 0th ఇయర్లో 2.869 ఇచ్చిన క్యాష్ ఫ్లోస్ రాసుకున్నా. ఎక్కడ ఇచ్చాడు, అది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ నేపాల్ కరెన్సీ ఫస్ట్ అంతే. ఆడేమన్నా ఇన్ఫ్లేషన్ రేట్ ఇచ్చాడా, నామినల్ క్యాష్ ఫ్లోస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ఫ్లేషన్ అవ్వకపోతే, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇస్తే అప్పుడు నీకేం చెప్పా, నామినల్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను. లేదు చూడు ప్రీవియస్ క్వశ్చన్లో ఆడ ఏమి ఇచ్చాడు, XYZ లిమిటెడ్ ఎజ్యూమ్స్ 3 year నామినల్ క్యాష్ ఫ్లోస్ విల్ కంటిన్యూ. అక్కడ క్వశ్చన్లో చెప్పాడు నామినల్ క్యాష్ ఫ్లోస్ అని, అందుకని అక్కడ చేసాం. ఇక్కడ ఏం చెప్పలేదు, చేయక్కర్లేదు. ఇన్ఫ్లేషన్ ఇచ్చిన ప్రతిసారి అనుకున్నాం కానీ అలా కాదు. ఓకే 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 ఇప్పుడు నేపాల్ కరెన్సీలో ఉన్న క్యాష్ ఫ్లోస్ ఇవి వేసుకో. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకొచ్చా. వాట్ ఈస్ ద ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్, ఇప్పుడు కనిపెట్టావు కదా, 1 2 3 ఫస్ట్ ఇయర్లో మాత్రం ఇచ్చిందే ఉంటుంది. సో ఇవి రెండు బేస్ కరెన్సీ రేట్ డిఫరెంట్ కాబట్టి డివైడ్ బై చేస్తాం. సో దిస్ ఈజ్ ద క్యాష్ ఫ్లోస్. ఓకే, వన్స్ యూ గెట్ ద క్యాష్ ఫ్లోస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు, క్యాష్ ఫ్లోస్ వచ్చాయి, నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కట్టాలి. అదేంటి, అంతేనా కదా.
క్యాష్ ఫ్లోస్ ఇన్ నేపాల్లో చేసినప్పుడు వచ్చిన క్యాష్ ఫ్లోస్ ఇవి 1 2 3 ఇక్కడ వచ్చిన క్యాష్ ఫ్లోస్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత తీసుకున్నావు, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కదా క్వశ్చన్లో. XYZ విల్ ఎవాల్యుయేట్ ఆల్ ది ఇన్వెస్ట్మెంట్ బై యూజింగ్ ఏ డిస్కౌంటింగ్ రేట్ 9% per annum. డిస్కౌంటింగ్ రేట్ 9% అంట. డిస్కౌంటింగ్ రేట్ 9% ఫస్ట్ 3 ఇయర్స్కి. ఆ తర్వాత ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎలాగా, దిస్ వన్ ఇంటూ దిస్ వన్, దిస్ వన్ ఇంటూ దిస్ వన్, ఎలాగా ఈ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 15.078. అప్పుడు ఏం చేస్తావు, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఇది 15.625 తీసేస్తే ఎంత వచ్చింది. ఇప్పుడు ఎన్పివి ఉంది, నెగిటివ్లో ఉంది. ఓకే, ఎన్పివి ఈజ్ నెగిటివ్. మనల్ని ఏం అడిగాడు, ఎన్పివి అడిగాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఇన్ ఇండియా ఎందుకు కనిపెట్టున్నట్టుది వేస్ట్ మనకి. జస్ట్ ఇండియాలో ఉన్న క్యాష్ ఫ్లోస్తో మనకి ఏ సంబంధం లేదు. ఫారిన్లో ఇప్పుడు నేపాల్లో పెడదాం అనుకుంటున్నాం ప్రాజెక్టు. ఇండియా వాడు నేపాల్లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడు. అక్కడ పెడితే ఏంటి అని ఆలోచించాం, ఎన్పివి నెగిటివ్ వస్తుంది. సో బిజినెస్ పెట్టాం. నెక్స్ట్ ఏంటి మన క్వశ్చన్, ఎంఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయడం, మాడిఫైడ్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయడం అన్నది మన నెక్స్ట్ టాస్క్. ఎంఐఆర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడు, నీకు కంప్యూటేషన్ ఆఫ్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఇది వేరే క్వశ్చన్ యాక్చువల్లీ, అది సంబంధం లేదు దానికి. ఇది మాడిఫైడ్ ఐఆర్ఆర్. ఫస్ట్ ఇవి క్యాష్ ఫ్లోస్ ఇచ్చినవి రాసుకున్నాం. అయితే ఇప్పుడు చూడు, ఇయర్ 1 2 3 క్యాష్ ఫ్లోస్ ఏంటి, ఫస్ట్ ఇయర్లో వచ్చిన క్యాష్ ఫ్లోస్, ఈ క్యాష్ ఫ్లోస్. అయితే ఎప్పుడు వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి. ఇయర్ 1 ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ఎంత వస్తుంది, సెకండ్ ఇయర్ అయ్యేసరికి ఎంత. అయితే మనం థర్డ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఫ్రీగా పెడతామంటే మళ్ళీ ఎంఐఆర్ ఏమంటావు అంటే వచ్చిన డబ్బులు మళ్ళీ వేరే చోట రీఇన్వెస్ట్ చేస్తావు. అంటే ఈ డబ్బుల్ని మనం వేరే చోట రీఇన్వెస్ట్ చేస్తాం. ఎప్పుడు ఎన్ని ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎండ్లో వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఇయర్స్ పెడతాం, 2 ఇయర్స్ పెడతాం దీన్ని, అంతే కదా. అదే చెప్పాను అక్కడ, 2 ఇయర్స్ పెడతాం. ఈ ఫండ్ని సెకండ్ ఇయర్ ఎండ్లో వచ్చిందంటే 1 ఇయర్ పెడతాం. ఇది లాస్ట్ ఇయర్ ఎండ్లో వచ్చింది కాబట్టి మళ్ళీ లాస్ట్ ఇయర్లో ఇంకేం పెట్టలేం కదా, 0. ఓకే, సో నీ ఫ్యూచర్ వాల్యూ ఎంత, నీ క్వశ్చన్లో ఇచ్చేసాడు చూడు ఫ్యూచర్ వాల్యూస్. ఇవి ఫ్యూచర్ వాల్యూస్ 9% దగ్గర డిస్కౌంట్ చేస్తే ఫ్యూచర్ వాల్యూస్ ఎంత అని ఇచ్చాడు. డిస్కౌంటింగ్ రేట్ కూడా 9%. సో ఇవి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, ఫ్యూచర్ వాల్యూస్. ఓకే, నువ్వు ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ని ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్తో మల్టిప్లై చేస్తే ఏమైంది, ఈ డబ్బులన్నీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎలాగ 1 + r⁴n చేస్తే ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్లోకి వెళ్తుంది. అంతే కదా, వాడు చేసింది అదే. 1 + r అంటే ఎంత, 1.9 హోల్ పవర్ n అంటే ఫస్ట్ ఇయర్ది 2 ఇయర్స్ ఉంటుంది. 1.9 ఇంటూ 2 టైమ్స్ కొట్టు, 1.9 ఇంటూ 2 టైమ్స్, సారీ 1 + r⁴n కదా, 1 + 9%, 1.09. అది ఇలాగే తప్పులు చేస్తున్నాను. 1.09 హోల్ స్క్వేర్ అంతే వచ్చింది, సరిపోయింది కరెక్ట్గా. మల్టిప్లై చేసా. ఓకే, మల్టిప్లై చేసేయి, ఇవి వచ్చాయి. ఓకే, ఇప్పుడు చేస్తే ఎంత వచ్చింది, దాని రౌండింగ్ ఫిగర్ మొత్తం ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 19.53. ఇక్కడ ఇది నేను నా స్టైల్లో చెప్తాను ఫస్ట్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎంఐఆర్ దగ్గర ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో విల్ బీ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెర్మినల్ వాల్యూ అండ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అంటే అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ ఐఆర్ఆర్ దగ్గర ఈక్వల్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, టెర్మినల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ. టెర్మినల్ వాల్యూ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ చివరిలో మనకి ఏమొస్తాయి, మనం ఏమొస్తాం, ఫ్యూచర్ వాల్యూస్. ఫస్ట్ ఇయర్ ఫ్యూచర్ వాల్యూ, సెకండ్ ఇయర్ ఫ్యూచర్ వాల్యూ అన్నీ వస్తాయి. దాని ఫ్యూచర్ వాల్యూస్ మనం ఎలా చెప్తామంటే ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + r⁴n, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 2 సెకండ్ ఇయర్ ఇంటూ 1 + r⁴n, అలా చేసుకుంటూ వస్తాం. ఇయర్ వీ డిస్కౌంటెడ్ అట్ 9%. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్లో ఉన్న డబ్బులు 4.479ని మనం 1 + 9% హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ఇయర్స్, అదే ఇందాక చేసింది మళ్ళీ ఇక్కడ రాసా, హారిజెంటల్గా రాసా. చేస్తే ఎంత వచ్చింది, 19.53 ఈజ్ టెర్మినల్ వాల్యూ. ఇక్కడ వరకు కన్విన్స్డే. అయితే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టెర్మినల్ వాల్యూ ఎంత, దీన్ని ప్రజెంట్ వాల్యూలో తీసుకురావాలి. ఫ్యూచర్లో ఉంది 19.53, దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలంటే ఫార్ములా ఏంటి, ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి అంటే అవుట్ఫ్లో. నీకేం చెప్పాను, ఇది మనకి ఫ్యూచర్లో వచ్చి ఇన్ఫ్లో, ఇది
అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లో అని చెప్పాను కదా. సో అవుట్ఫ్లో ఎంత మనకి, అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడ్ బై 1+r⁴n. ఇది చేస్తే మనకి ఏమైందంటే ఎంటైర్ అమౌంట్, ఇంక ఇక్కడ నుంచి సొల్యూషన్ అంతే, సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఆల్రెడీ అవుట్ఫ్లో ఎంత ఫస్ట్ ఇయర్లో మనకు వచ్చిన అవుట్ఫ్లో ఇక్కడ చూసాంగా. ఫస్ట్ ఇయర్లో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 15.625. ఇక్కడ వచ్చింది. సో 15.625 ఉన్నది ఇనీషియల్ క్యాష్ ఫ్లో. ఎక్కడ ఉన్నావు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తావు, 19.53 డివైడ్ బై 1+r⁴n సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ 1+r⁴. ఇదంతా సాల్వ్ చేసి గుండ్రంగా తిప్పితే ఎక్కడికి వస్తుందంటే ఇది ఇక్కడ ఉన్నావా. సో దాన్ని ఎలా మార్చాం, ఇది ఇక్కడ తీసిపోయి ఇలా చేసాం. ఇప్పుడు ఆయన ఫ్యాకల్టీ డైరెక్ట్గా ఇలా ఇది తీసాడు ఆన్సర్ని. సో ఇదంతా సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ఐఆర్ఆర్ at 7.72%. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడు. సేమ్ ఇక్కడ కూడా అదే చేశాను, కాకపోతే ఇది 1.24992 (1/3). దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని రూట్ని 12 టైమ్స్ కట్టి -1 చేసి డివైడ్ బై 3 +1 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 12 టైమ్స్. దెన్ యూ విల్ గెట్ ఐఆర్ఆర్. ఇది చిన్న కాన్సెప్ట్, ఇది జీడిఆర్స్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ చెప్పనా నీకు, జీడిఆర్స్ కాన్సెప్ట్ చెప్తాను నాకు. లెట్ మీ ఓపెన్ ఇలిస్ట్రేషన్ 4. చూడు, కాన్సెప్ట్ ఏంటంటే మన ఎవరు ఇండియా వాళ్ళం. ఇండియాలో కంపెనీ ఉంటుందా, రిలయన్స్ ఉంది. రిలయన్స్ అనేవాడు వీడి షేర్ని యూఎస్లో అమ్ముదాం అనుకున్నాడు అనుకో. ఇండియన్ షేర్స్ అక్కడ యాక్సెప్ట్ చేస్తారంటే యాక్సెప్ట్ చేయరు. సో అక్కడ యాక్సెప్ట్ చేసి అంటే జీడిఆర్స్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ అని పిలుస్తారన్నమాట. అయితే ఇక్కడ ఇండియన్ షేర్స్ 2 షేర్స్ 1 షేరు ఈక్వల్ టు 1 షేర్ అవ్వదు అక్కడ జీడిఆర్స్లో. సో దానికి ఏం చేస్తామంటే మన ఇక్కడ షేర్స్ ఒక 5 షేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాట్ ఆఫ్ షేర్స్ 5 షేర్స్ ఉన్నాయనుకో, 5 షేర్స్ని ఒక బాక్స్లో పెట్టేస్తాం. మనం అర్థం చేసుకో. ఇప్పుడు ఈ బాక్స్ని సీల్ చేసి ఇక్కడ ఇప్పుడు ఒక్క బాక్సులు ఎన్ని ఉంటాయి ఇక్కడ, బాక్స్ అంటే జీడిఆర్ అనుకో, 1 బాక్స్ ఈజ్ ఈక్వల్ టు జీడిఆర్ అనుకో. 1 జీడిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 షేర్స్ ఆర్ 10 షేర్స్ ఆర్ 12 షేర్స్ సంథింగ్. ఆడు ప్రొపోర్షనేట్ చెప్తాడు అనమాట. ఇది ఇక్కడ జీడిఆర్స్లో 1 జీడిఆర్ ఈజ్ ఈక్వల్ టు దీస్ మెనీ షేర్స్ అంటాడనమాట. సో ఏమీ లేదు, ఇండియన్ షేర్స్ ఫారిన్ కంట్రీలో ఎక్స్చేంజ్ చేయడమే, అక్కడ ట్రాన్సాక్షన్ చేయడమే జీడిఆర్స్లో చేయాలి. ఎందుకంటే రిలయన్స్ ఇండివిజువల్ షేర్స్ని అక్కడ తీసుకోడు కాబట్టి. అంతవరకు చాలు, ఇంకా అంత డెప్త్ అక్కర్లేదు మనకి. ఓకే, లెట్స్ కమ్ అండ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇలిస్ట్రేషన్ 4 ఏంటంట, XYZ లిమిటెడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నాడట, ఇన్ ఎక్స్పెండింగ్ ఇట్స్ ఆపరేషన్ అండ్ ప్లానింగ్ టు ఇన్స్టాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అట్ యూఎస్. మన ఇండియా వాడు యూఎస్లో ఏదో ప్లాంట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాడట. అక్కడ సెటప్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఆ షేర్స్ ఇష్యూ చేయాలి కదా, డబ్బులు కావాలంటే. ఫర్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఇట్ రిక్వైర్స్ ఏ ఫండ్ ఆఫ్ 10 million. ఆ డబ్బులు ఎంత కావాలట, 10 million కావాలట. నెట్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్లోటేషన్ కాస్ట్. ఫ్లోటేషన్ కాస్ట్ అంటే ఏంటి, ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనమాట, ఇనీషియల్ సెటప్ ఎక్స్పెన్సెస్ అవి. ది ఎస్టిమేటెడ్ ఫ్లోటేషన్ కాస్ట్ ఈస్ 2%. ద ఫైనాన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇట్ ప్రపోజెస్ టు ఇష్యూ జీడిఆర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాడట. ఆడికి ఎంత కావాలంట, 10 million. ఎప్పుడు కావాలి మొత్తం ఏంటి, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకెళ్ళడం, అక్కడ సేల్ చేయడం, ఇదంతా డబ్బులు పడతాయి కదా. మధ్యలో ఏంటి, ఇనీషియల్గా బ్రోకర్ ఎక్స్పెన్సెస్, ఈ ప్రాసెస్కి కొంచెం డబ్బులు పడతాయి. ఆ డబ్బులు కూడా వాడు పోను, నాకు నెట్గా నా చేతికి మినిమం ఐ వాంట్ దిస్ మచ్ 10 million.
ఏంటి అందులో ఏం ఇంక్లూడ్ అవ్వవు, ఈ ట్రాన్సాక్షన్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫ్లోటేషన్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇష్యూ ఎక్స్పెన్సెస్ కానీ ఏమి ఉండవు. అడిగి నెట్గా అంత రావాలి డబ్బులు. అయితే యూ యాజ్ ఎ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద నెంబర్ ఆఫ్ జీడిఆర్స్ టు బి ఇష్యూడ్ అండ్ కాస్ట్ ఆఫ్ జీడిఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ జీడిఆర్ ఈజ్ 250 రూపీస్ అట. ఓకే, వాడు మనల్ని ఏం అడిగాడో చూసి సమ్ స్టార్ట్ చేసేద్దాం. యూ యాజ్ ఎ ఫైనాన్షియల్ మినిస్టర్ వాడు మనల్ని ఏం అడుగుతుందంటే compute the number of GDRs to be issued and cost of GDR. Okay, let us start. Compute the number of GDRs to be issued and cost of GDR. Okay, అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చా మనకి ఏం కావాలి, నెంబర్ ఆఫ్ జీడిఆర్స్ టు బి ఇష్యూడ్ అన్నది మన క్వశ్చన్. దానికి మనకి ఏం కావాలి, గ్రాస్ ఇష్యూ. ఇప్పుడు నేను ఎన్ని ఇష్యూ చేస్తే నాకు ఎంత కావాలి, 10 మిలియన్స్ వస్తాయి. డైరెక్ట్ 10 మిలియన్ ఇష్యూ చేస్తే డైరెక్ట్ మనం 10 మిలియన్ చేతికి రావు కదా, మధ్యలో ఇష్యూ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే నువ్వు గ్రాస్ ఇంకా ఎక్కువ ఇష్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 కనుకో, ఆ ఎక్స్పెన్స్ అన్నీ 1 పోయి ఇంకా 10 చేతికి రావడం, అప్పుడు నీకు పాయింట్ అవుద్ది. అంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే గ్రాస్ ఇష్యూ చూడాలి. నువ్వు గ్రాస్ ఇష్యూ డివైడ్ బై ఇష్యూ ప్రైస్ పెర్ యూనిట్ ఇన్ డాలర్. ఒక్కొక్క యూనిట్కి డాలర్ ఎంత చార్జ్ చేస్తావు డివైడ్ చేస్తే అప్పుడు నెంబర్ ఆఫ్ జీడిఆర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి నీకు అర్థమైపోద్ది. ఓకే, విత్ దిస్ టార్గెట్ లెటస్ స్టార్ట్ ద అన్వేషణ. లెటస్ పరిశోధిద్దాం, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుద్ది అని. ఆడేమన్నాడు, ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఎంత, 10 మిలియన్స్. అంటే ఇది నెట్ ఇష్యూ అంటే ఎంత, ఏం తీసేసాక ఫ్లోటేషన్ కాస్ట్ ఇవన్నీ తీసేసాక. ఫ్లోటేషన్ కాస్ట్ మొత్తం 100 రూపీస్లో 2 రూపీస్ ఫ్లోటేషన్ కాస్ట్ ఉంటుందంట, అంటే 98%. ఇది ఏమన్నాడు, నెట్ ఆఫ్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ అన్నాడు కాబట్టి ఇది ఎంతకి ఈక్వల్ అవుద్ది, 10 మిలియన్ అన్నది నెట్ కాబట్టి 98%కి ఈక్వల్ అవుతుంది. మరి 100% ఎంత, 100% ఎంత అంటే డివైడ్ బై 10 డివైడ్ బై 98% చేస్తే ఎంత వచ్చింది, 10.204 మిలియన్స్ వచ్చింది గ్రాస్. ఓకే, ఇప్పుడు ఈచ్ జీడిఆర్, ఒక జీడిఆర్లో ఎన్ని ఉంటాయి నీకు ఎక్కడ తెలిసింది, ఇక్కడ తెలిసింది చూడు. 2 shares షాల్ అండర్లై ఈచ్ జీడిఆర్ అండ్ షాల్ బి ప్రైస్ ఎట్ 10% డిస్కౌంట్ టు మార్కెట్ ప్రైస్. ఒక్క జీడిఆర్లో నీ కిందకి ఎగ్జాంపుల్ ఏంటి, ఒక జీడిఆర్లో ఒక బాక్స్లో 2 షేర్స్ ఉంటాయంట ఇక్కడ. అంటే ఒక బాక్స్ అంటే జీడిఆర్, ఒక బాక్స్లో 2 షేర్స్ ఉంటాయంట. డిస్కౌంట్ రేట్ ఎంత అని చెప్పాడు, 10% అని చెప్పాడు. సో మన ఇష్యూ ప్రైస్ ఇండియాలో ఇష్యూ చేస్తే ఎంత, ఇండియాలో ఇష్యూ చేస్తే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ రూపీస్లో ఇచ్చాడు కదా, ఎంత 250 రూపీస్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క షేరు 250 రూపీస్ అయితే 2 షేర్స్ 2 × 250 మైనస్ ఏంటి, ఏ డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నావు నువ్వు. ఓకే, డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నామంటే -10% చేస్తే 450 రూపీస్. ఓకే, ఆ 2 షేర్ల వాల్యూ ఇండియాలో 450 రూపీస్. ఆ డిస్కౌంట్లు అన్నీ డిస్కౌంట్ తీసేగా. ఓకే, 2 షేర్లు అమ్ముతున్నాడు రా, డిస్కౌంట్ 10% తీసేస్తే 450. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత, 60 డివైడ్ బై రూపీ per డాలర్. ఎక్స్పెక్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ ఇచ్చాడు, అది కన్సిడర్ చేసా. ఇప్పుడు ఈ 450ని మనం స్పాట్లోకి మారిస్తే ఫారిన్ కరెన్సీలో దాని వాల్యూ ఎంత, 7.5. 2 షేర్స్ ఇష్యూ చేస్తే మనకి ఇండియాలో 450 వస్తే ఫారిన్లో $7.5 వస్తాయి. ఓకే, ఎందుకు ఎలా చెప్పు, ఎందుకు డివైడ్ చేసావంటావా, చూడు ఇది కొటేషన్ ఆడ ఆల్రెడీ ఇచ్చాడు అక్కడ. రూపీ అంటే తెలుసు కదా నాకు, ఐ థింక్ యూ నో దిస్ బట్ ఐ విల్ టెల్ యూ. రూపీ per డాలర్ కింద ఉన్నది బేస్ కరెన్సీ, ఇది ఆపోజిట్ కాబట్టి డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, $7.5 వచ్చింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటట, డివిడెండ్ 20% అంట. నెక్స్ట్ పాయింట్ చూడు, డివిడెండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ పాస్డ్ ఎట్ 20% విత్ గ్రోత్ రేట్ 12%. 20% to 12%. డివిడెండ్ 20%, 12%. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇష్యూ ప్రైస్ ఎంత, ఫేస్ వాల్యూ 100 రూపీస్. 100 రూపీస్ ఇంటూ 20% డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఫేస్ వాల్యూ 100 మీద ఇదేంది 20% అనమాట. ఎక్కడ చెప్పాడు డివిడెంట్, ఇక్కడ చెప్పాడు. ఫేస్ వాల్యూ మీద కదా ఇప్పుడు డివిడెంట్ ఇచ్చేది. ఓకే, 20 రూపీస్ అంటే ఒక్కొక్క షేర్కి 20 రూపాయలు డివిడెంట్ ఇస్తాను అంటే 2 షేర్స్కి ఎంత ఇస్తావు, 40 రూపీస్ ఇస్తా. అంటే ఇప్పుడు ఏం చేస్తావు, ఈ 450 రూపీస్ మళ్ళీ ఫ్లోటేషన్ కాస్ట్ ఉంది కదా, ఆ ఫ్లోటేషన్ కాస్ట్ తీస్తున్నాను. నెట్ ప్రొసీడ్స్ ఎంత వస్తాయి, 450 - 2%. ఇక్కడ రాసుకోవాల్సింది ఇది.
ఇది నార్మల్ ఇష్యూ ప్రైస్ అయితే 450 అయింది. 450 మైనస్ 2% చేస్తే ఎంత వస్తుంది? 441 వస్తుంది రూపీస్లో. ఓకే. నెంబర్ ఆఫ్ జీడిఆర్స్ టు బి ఇష్యూడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత అయింది? నెట్ ప్రొసీడ్స్ ఏమో 441 రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఆ పాయింట్ ఎందుకు ఇక్కడ? ఆ పాయింట్ కాదు కావాల్సింది, ఇష్యూ ప్రైస్. వాట్ ఈజ్ ద ఇష్యూ ప్రైస్ ఐ విల్ ఇష్యూ అంటే గ్రాస్ ఇష్యూ. గ్రాస్ ఇష్యూ ఎంత? నేను ఎంత ఇష్యూ చేయాలి? 10 మిలియన్స్ కావాలి అంటే నేను 10.204 కావాలి, వచ్చేసింది కదా. ఓకే, డివైడ్ బై ఎంత వస్తుంది? ఈ ఇష్యూ ప్రైస్ 450 ఈక్వల్ టు $7.5 అన్నాడు. ఓకే, డివైడ్ బై 7.5 చేస్తే ఎంత వచ్చింది? ఇప్పుడు నీకు ఒక డౌట్ రావాలి, ఏది ఫ్లోటేషన్ కాస్ట్ ఎందుకు మైనస్ చేయలేదు? జీడిఆర్స్ ఎన్ని ఇష్యూ చేయాలనుకున్నప్పుడు అది మైనస్ చేయట్లేదు, అది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ అనేది మైనస్ చేయలే, కానీ పక్కన ఏమడిగాడంటే కాస్ట్ ఆఫ్ జీడిఆర్ టు బి ఎక్స్ లిమిటెడ్. ఒక్కొక్క జీడిఆర్ యొక్క కాస్ట్ ఎంత అంటే కేఓ ఈజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ D1 బై P0 ప్లస్ G ఇంటూ 100. D1 డివిడెంట్ ఎంత? 40 రూపీస్ కదా, ఇక్కడ చేసాం కదా 40 రూపీస్ డివిడెంట్. P0 కాస్ట్ ఎంత? నెట్గా మనకు పడే కాస్ట్ ఎంత? 441, అది తీసుకుని ఇక్కడ ప్లస్ గ్రోత్ ఎంత? 12% చేసుకున్నాం. వెన్ యూ సాల్వ్ దిస్ నా యూ ఆర్ గెట్టింగ్ 21.07%. ఓకే, ఇక్కడ నీకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ జీడిఆర్స్ టు బి ఇష్యూడ్ దగ్గర ఇష్యూ ప్రైస్ ఇన్ డాలర్ ఎంత? $7.5. అందులో ఈ $7.5 దేనికి ఈక్వల్? 450 రూపీస్కి ఈక్వల్. అందులోంచి ఫ్లోటేషన్ కాస్ట్ తీసామంటే ఫ్లోటేషన్ కాస్ట్ కన్సిడర్ చేయకూడదు. ఫ్లోటేషన్ కాస్ట్ నెంబర్ ఆఫ్ జీడిఆర్స్ టు బి ఇష్యూడ్ అన్న పాయింట్లో ఫ్లోటేషన్ కాస్ట్ ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకే, అది అలాగే గుర్తుంచుకో. వై అనేది నువ్వు నీది, గో అండ్ వాచ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ జీడిఆర్లో మాత్రం నెట్ తీసుకుంటాం. నెట్ అంటే ఏంటి? అందులో ఫ్లోటేషన్ కాస్ట్ తీసేగా 450లోంచి ఫ్లోటేషన్ కాస్ట్ తీసేస్తే 441 ఉంది, అది తీసుకున్నాం ఇక్కడ. ఓకే, డివిడెండ్ డివైడ్ 441 ప్లస్ 12% గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు 21.07%. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్. ఇది వేరే జీడిఆర్స్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోయాం. A USA-based company is planning to set up a software development unit in India. Software development at India unit will be brought back by US parent at a transfer price. Is planning to set up a software development unit in India. అంటే యూఎస్ కంపెనీ ఇండియాలో యూనిట్ సెటప్ చేద్దాం అనుకుంటుంది. ఓకే, ఆన్సర్ బట్టి ఇది 2 సార్లు చేస్తాను, నాకు ఇప్పుడు ఎలా ఇంట్రెస్ట్ లేదు క్వశ్చన్ అంతా చదివి చేయడానికి. ఆన్సర్ బట్టి క్వశ్చన్కి వెళ్దాం, డిఫరెంట్గా ఉంటుంది. తిట్టుకుంటున్నావా? ఐ డోంట్ కేర్. Advise the US company on the financial viability of the project. The rupee dollar rate is 48 rupees అట. ఫైనాన్షియల్ వైబిలిటీ గురించి చెప్పండి అని చెప్తున్నాడు. ఫైనాన్షియల్ వైబిలిటీ ఎలా చెప్తావు? ప్రాఫిటా లాసా అని చెప్పడమే ఫైనాన్షియల్ వైబిలిటీ. సో క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఇండియన్ యూనిట్ది ప్రాఫిటా లాసా, పర్టికులర్స్ అమౌంట్, సేల్స్ ఎంతట? సేల్స్ ఎంత? ట్రాన్స్ఫర్ ప్రైస్. The software developed at India unit will be brought back by the US parent at a transfer price of 10 million. The unit will remain in the existence in India for 1 year. The software is expected to be get developed within this time frame. The US-based company will be subject to tax at 30%, withhold tax and 10%. It will not be eligible for tax credit in the US. The software developed will be sold in US market for మనకు పడ్డ కాస్ట్ ఎంత అట? మనం యూఎస్ అనేవాడు ఇండియా వచ్చి ఒక కంపెనీ పెడుతున్నాడు, అక్కడ పెట్టి ఇండియా వాళ్ళతో డెవలప్ చేయించుకుంటున్నాడు 10 మిలియన్తో ఖర్చు పెట్టి. దానికి పడ్డ కాస్ట్ ఎంత? 10 మిలియన్. వచ్చిన దాన్ని యూఎస్ మార్కెట్లో 12 మిలియన్స్ అమ్ముకుంటున్నాడు. ఓకే, యూ గాట్ ఇట్. అంటే ఇండియాలో సేల్స్ ఎంత?
ఒరే టైం రన్ అవుతుందా? సారీ మర్చిపోయాను, మరి రన్ అవ్వట్లేదు అనుకున్నా. సో ద యూఎస్ పేరెంట్ విల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ యూఎస్ ఈజ్ 10 million, 10 millions ఆడు పడ్డ సేల్స్. ఆడు అమెరికాలో ఎంత అమ్ముకుంటున్నాడో అనవసరం, మన ఇండియాలో ఎంత. ఇప్పుడు ఇండియన్ కంపెనీ ఫారిన్ కంపెనీకి ఎంత అమ్ముతున్నట్టు, ఇండియాలో ఆడు యూఎస్ నుంచి వచ్చి ఇండియాలో సెటప్ చేసాడరా. ఇప్పుడు ఇండియాలో డెవలప్ చేసిన కాస్ట్ది అది ఫారిన్కి అమ్ముకుంటున్నాడు అంటే ఇండియాలో సేల్ ఎంత, ఫారిన్ ఏం చేసుకున్నా మనకు అనవసరం. నా ఇండియన్ సబ్సిడరీకి సేల్ ఎంత జరిగిందంటే 10 millions. ఓకే, 10 millions ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 100 lakhs. ఓకే అంతే కదా, మిలియన్స్ అంతే. ఒక్కొక్క దానికి వాడి కాస్ట్ ఎంత పడుతుందో గమనించాం. ద రూపీ డాలర్ రేట్ ఎంతట, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చేసాడు, దాన్ని వెంటనే ఎక్స్చేంజ్ రేట్లో మార్చేసాం. అడేమన్నాడు, రూపీ పెర్ డాలర్. ఈ 100 lakhs అనేది ఎందులో ఉంది, డాలర్లో ఉంది, సేమ్ కరెన్సీ కాబట్టి మల్టిప్లై చేసాం. ఓకే, సేల్స్ వచ్చేసాయి. వన్స్ యూ గెట్ ద సేల్స్, ఆ సేల్స్ జనరేట్ చేయడానికి మనకి ఏమేమి ఖర్చు అయిందో మైనస్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చెప్పాడు, రెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్. అబ్బా, రెంట్ ఎంతట, 15 lakhs రెంట్ మైనస్ చేసా. నెక్స్ట్ ఏంటంటే మ్యాన్ పవర్ కాస్ట్ ఎంతట, 80 సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కడు విల్ బీ వర్కింగ్ ఫర్ 10 hours, డైలీ 10 hours వర్క్ చేస్తున్నారు. 18. ఓకే, 400 rupees per man hour, ఒక్కొక్క గంటకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు, ఇంటూ 100 ఫర్ ఈచ్ డే అన్నాడు. అంతేగాని హాలిడేస్ ఉన్నాయి నేను చెప్పట్లేదు కాబట్టి 365 daysకి తీసుకున్నా. సో ఇది మనకి మ్యాన్ పవర్ కూడా ఒక టైప్ ఆఫ్ కాస్టే కదా, తీసా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత, 12 lakhs, అది కూడా తీసేసా. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చిందంటే 3605. దీంట్లోంచి ట్యాక్స్ తీసే, 30% ట్యాక్స్ తీసేస్తే ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. ఇప్పుడు లెస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఎందుకు విత్ హోల్డింగ్ ట్యాక్స్ పడుతుందా, ఇప్పుడు ఇదంతా నువ్వు ఫారిన్ పట్టుకెళ్ళిపోతావు కదా ఈ డబ్బుల్ని, మనం ఇది ఫస్ట్ ఇంత ఈ డబ్బుల్ని ఇండియాలో ఉంచు అని చెప్పి మనం ఏం చేస్తామంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ వేస్తాం. అలా గుర్తుంచుకో చాలు. ఇన్డెప్త్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా మనం ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 227.1.15. సో నెట్ ప్రాఫిట్ ఎంత, ఇది ఎందులో ఉంది, డాలర్స్ అంతా. ఇది రూపీలకు మారిందిరా, అంతా ఇది రూపీస్లో ఉంది ఇది. ఓకే, ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, దీన్ని ఏం చేయాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్లోకి మారుస్తాం. ఫస్ట్ ఈ 10 lakh డాలర్స్ ఉన్నది రూపీస్లో మార్చాం. ఈ టోటల్ ఈ నెట్ ప్రాఫిట్ని ఇప్పుడు ఏం చేసాం, డాలర్లోకి మారుస్తున్నాం. స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఇచ్చాడు, ద రూపీ డాలర్ రేట్ ఈజ్ 48 rupees. ఎంత, 48 అంటే 48 రూపీ పెర్ డాలర్. ఇదేంటి రూపీ, ఈ రెండు డిఫరెంట్ కరెన్సీస్ కాబట్టి ఏం చేయాలి, ఇది రూపీ, ఏం చేస్తావు, డివైడ్ చేసావు. వన్స్ యూ డివైడ్ నా యూ గెట్ 47.31 lakhs rupees. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, ఇప్పుడు 47.31 lakhs నీకు ఇండియాలోంచి వచ్చింది డబ్బులు. అయితే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత, ఇండియాలో ఫస్ట్ ఎంతకమ్మావు, 10 millions. ఇది ఏంటి, 47.31 lakhs అనేది ఇండియాలో వచ్చిన ప్రాఫిట్. ఇప్పుడు నార్మల్గా ఓవరాల్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే నువ్వు అమెరికాలో ఎంతకు అమ్ముకుంటున్నావు, దాన్ని 120కి అమ్ముకుంటున్నావు. ఇండియాలో నీకు పడ్డ కాస్ట్ ఎంత, 100 lakh dollars. ఓకే, ప్లస్ ఇండియాలో నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 47.31 lakhs. సో టోటల్ ఈజ్ 67.31 lakhs ఈజ్ ద ప్రాఫిట్. నెక్స్ట్ స్టడీ మెటీరియల్ లాస్ట్ క్వశ్చన్. ఓకేనా, ఏ మల్టీనేషనల్ కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు సెటప్ ఏ సబ్సిడరీ కంపెనీ ఇన్ ఇండియా. ఒక మల్టీనేషనల్ కంపెనీ ఇండియాలో ఒక సబ్సిడరీ పెడదాం అనుకుంటుంది. విత్ ఏ వ్యూ ఆఫ్ గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ అండ్ కంపిటీషన్ ఫ్రమ్ ద ఎంఎన్సీస్. ద ఇనిషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతట, ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 500 million. ఇనిషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ చెప్తున్నాడు. 1 second, ఎక్కడున్నావు, ఇనిషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో 500 millions. ఓకే, ద నెట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బి. ఇప్పుడు ఇండియాలో ప్లాంట్ సెటప్ చేద్దాం అనుకున్నాం, దానికి ఇనీషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుద్ది అట, 500 million. దాని వర్కింగ్ క్యాపిటల్ ఏమో అంటే ఇప్పుడు ఇది యుఎస్ కంపెనీ, ఇండియా వచ్చింది, ఇండియాలో ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతట, దిస్ ఈజ్ ప్రాజెక్ట్, దీనికి పడే కాస్ట్ 500 million. అండ్ దీనికి వర్కింగ్ క్యాపిటల్ ఎంతట, వర్కింగ్ క్యాపిటల్ 50 million. ఓకే, the company follows straight line method of depreciation. Presently the company is exporting 2 million units.
అంటే ఇప్పుడు నార్మల్గా యూఎస్ కంపెనీ ఇప్పటిదాకా ఏం చేసేదంటే ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేది. ఎంత ఎక్స్పోర్ట్ చేసేది? 2 మిలియన్ యూనిట్స్ని ఎక్స్పోర్ట్ చేసేది. లేదు అంటే ఇండియాలో ఒక సబ్సిడీని పెడేస్తుంది ఈసారి. 2 మిలియన్ యూనిట్స్ని ఎవ్రీ ఇయర్ అట్ ఏ ప్రైస్ ఆఫ్ $80 per dollars. Its variable cost is $40. The chief financial officer has estimated the following operating cost other data in the respect of the proposed project. Okay, the variable operating cost will be $20 per unit of production. సో ఇక్కడ నుంచి నీకు డిఫరెంట్ పాయింట్స్ చెప్తాడు. ఆడేమడుగుతున్నాడు? అజ్యూమింగ్ దట్ దేర్ విల్ బి నో వేరియేషన్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ 2 currencies అండ్ ఆల్ ప్రాఫిట్స్ విల్ బి రీపాట్రియేటెడ్ అండ్ యాజ్ దేర్ విల్ బి నో విత్ హోల్డింగ్ ట్యాక్స్ లేదు. ఎస్టిమేట్ ఎన్పివి. అది మెయిన్ ఏమడుగుతున్నాడు? మనల్ని ఎన్పివి అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ లాజిక్ అర్థమైందా? ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్స్పోర్ట్ చేసేవాడు ఎంత? 2 మిలియన్ యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసి ఒక్కొక్క దాన్ని $80 దగ్గర తీసుకునేవాడు. ఈసారి ఎక్స్పోర్ట్ చేయకుండా ఇండియాలో ఒక సబ్సిడీ పెట్టేద్దామని ప్లాన్ వేసాడు. దానికి అయ్యే కాస్ట్ అయ్యి డీటెయిల్స్ ఇచ్చాడు. ఓకే, విత్ దిస్ లెటర్ స్టార్ట్. పర్టికులర్స్ అమౌంట్ ఇన్ మిలియన్. సేల్స్ ఎంత ఇచ్చాడు? 5 మిలియన్. వాట్ ఈస్ ద సేల్స్? అంతే కదా? ఏంది సేల్స్? 5 మిలియన్ ఏంటి? 500 మిలియన్ కదా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు సబ్సిడరీ, ఇప్పుడు ఇండియాలో సబ్సిడీ పెట్టు. ఆ సబ్సిడరీ ఎంత అమ్ముతుంది? ద ప్రొడక్షన్ కెపాసిటీ. ఇక్కడ చూడు, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్స్ అని చదువు, నీకు అది వెళ్తుంది. వేరియబుల్ కాస్ట్ గురించి చెప్తున్నాడు. అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ గురించి చెప్తున్నాడు. ప్రొడక్షన్ కెపాసిటీ అంటే ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంట? 5 మిలియన్ యూనిట్స్. అది కావాలి కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. 5 మిలియన్ యూనిట్స్ ఒక్కొక్క దాన్ని $80 రూపీస్కి చూస్తున్నా, $400 సేల్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 5 మిలియన్ యూనిట్స్ ఇంటూ $20 వేరియబుల్ కాస్ట్ తీసే. నెక్స్ట్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ చూడు. లెస్ ఫిక్స్డ్ కాస్ట్. వాట్ ఈజ్ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్? విల్ బి 30 మిలియన్ per unit. 30 మిలియన్ per unit per annum. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ 30 తీసే. ప్రాజెక్ట్స్ షేర్ ఆఫ్ అలొకేటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి 3 మిలియన్ per annum. ఇది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడు. ద ప్రాజెక్ట్ షేర్ ఆఫ్ అలొకేటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి 3 మిలియన్ per annum ఈజ్ ఏ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎబిలిటీ టు షేర్. ఇక్కడ దీనికి చిన్న స్టోరీ చెప్తాను చూడు. ఇప్పుడు ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాం. ఈ రెంట్కి తీసుకున్నప్పుడు నీకు మెషినరీ 1 అని పెట్టాం. ఈ మెషినరీ అనేది ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే 50% ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఈ సబ్సిడరీ యూనిట్ పెట్టడం వల్ల ఈ రెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 10K పే చేస్తున్నాం అనుకో. నెక్స్ట్ ఇంకో మెషినరీ పెట్టడం వల్ల అదేది ఇండియాలో సబ్సిడరీ పెట్టావురా, సబ్సిడరీ దాంట్లో వాడే మెషినరీ 2, ఈ మెషినరీ కూడా ఇందులో పెట్టావు. ఇప్పుడు నీకు పడే కాస్ట్ ఏమైనా పెరుగుతుందా? ఈ మెషినరీ ఇక్కడ పెట్టడం వల్ల నీకు పడే కాస్ట్, సబ్సిడీ మీద పడే కాస్ట్ పెరుగుతుందా అంటే పెరగదు. ఫిక్స్డ్ కాస్ట్ ఈవెన్ బిఫోర్ ఆల్సో యూ పేడ్ ద సేమ్. సో అందుకనే ఆ కాస్ట్ని ఇప్పుడు మైనస్ తీయక్కర్లేదు. అది ఇంపార్టెంట్ తెలియాలి నీకు. ఓకే, ప్రాజెక్ట్ షేర్ ఆఫ్ అలొకేటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ 3 మిలియన్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎబిలిటీ టు షేర్ బట్టి అదంతే. సో యూ డోంట్ ఇగ్నోర్ దట్. నెక్స్ట్ ఏంటి? ప్రొడక్షన్ కెపాసిటీ అయిపోయింది. ఎక్స్పెక్టెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ప్లాంట్ ఈజ్ 5 years విత్ నో సాల్వేజ్ వాల్యూ. ఆపర్చునిటీ కాస్ట్ ఎంతట? ఆపర్చునిటీ కాస్ట్ 1.5 మిలియన్ ఇంటూ వాట్ ఈజ్ ద ఆపర్చునిటీ కాస్ట్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంకా చదువు కింద. ద ఎక్స్పెక్టెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఎంతట? ప్రాజెక్ట్ ఇది 5 years విత్ నో సాల్వేజ్ వాల్యూ. ఎగ్జిస్టింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ 2 మిలియన్ యూనిట్స్ త్రూ ఎక్స్పోర్ట్స్ వాజ్ 15 millions. ఇప్పుడు వరకు నువ్వు ఏం చేసేవాడివి? ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేవాడివి. 2 million ఎక్స్పోర్ట్ చేసి నువ్వు ఎంత సంపాదించేవాడివి? 15 million.
అండ్ సేల్ ఆఫ్ 2 మిలియన్ నుంచి ఎంతకే 15 మిలియన్స్ సంపాదించోడు. ఇప్పుడు ఏమైతుంది, ఈ 15 మిలియన్ సబ్సిడీ పెట్టడం వల్ల ఈ ఆపర్చునిటీ ప్రాఫిట్ పోతుంది కదా, అది మైనస్ చేసాం అక్కడ. ఓకే, 1.5 యూనిట్స్ ఇన్ని రోజులు 2 మిలియన్ యూనిట్స్ అమ్మేవాళ్ళరా, చూడు 2 మిలియన్స్ అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొత్త ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఎంతకు అమ్ముతున్నాం దాన్ని, కొత్త ప్రాజెక్ట్ని చెప్పు. న్యూ ప్రాజెక్టు ఎంత పడిపోయింది, 1.2 మిలియన్ యూనిట్స్ త్రూ. ఇక్కడ కరెక్ట్ నెక్స్ట్ పాయింట్లో చెప్పి ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ ద కమింగ్ ఇయర్ విల్ డిక్రీజ్ టు 1.5 మిలియన్ యూనిట్స్. కమింగ్ ఇయర్లో 1.5 మిలియన్స్ డిక్రీజ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు 1.5 మిలియన్స్ ఇన్ ఆ తర్వాత 80 రూపీస్కి అమ్మేవాళ్ళం ఇక్కడ. చూడు ఇక్కడ 80 ఏమైంది పనిట్లేదా, 80 -40 ఏంటి, అంతే కదా. ఈ 80 రూపీస్ రావాలంటే నువ్వు వేరియబుల్ కాస్ట్ కూడా ఇంకా రావాలి 40 రూపీస్. అంటే ఇప్పుడు ఏం చేస్తావు, మొత్తం 80 దాంట్లోంచి 40 తీసేస్తే నీకు ప్రాఫిట్, ఎంటైర్ ప్రాఫిట్ 40. ఆ ప్రాఫిట్ని నువ్వు మిస్ అవుతున్నావు కదా, 1.5 × 40 గివ్స్ యూ 60. ఓకే, అవుట్ఫ్లో. ఇప్పుడు ఏమైంది, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఈజ్ 210. ఓకే, లెస్ డిప్రిసియేషన్ ఎంత చేస్తావు. ఇప్పుడు ఇది అసెట్ వాల్యూ ఎంత వచ్చింది చూడు. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ ఈజ్ 210. ఓకే, డిప్రిసియేషన్ ఎంత, లెస్ డిప్రిసియేషన్. ఇప్పుడు ఇందులోంచి డిప్రిసియేషన్ మైనస్ చేసాము. ఎసెట్ ఎంత, ఇనీషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, చూడు ఇక్కడ 500 మిలియన్ కదా, దాని లైఫ్ 5 ఇయర్స్ కాబట్టి 500 / 5. అంటే ఏం చేసాం మనం, డిప్రిసియేషన్ తీసేసాం. ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ తర్వాత పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 110 వచ్చింది. ట్యాక్స్ ఎంత ఇచ్చాడు, 30%, 35% తీసే ప్యాట్ వచ్చింది. దీనికి మళ్ళీ డిప్రిసియేషన్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. అంటే ట్యాక్స్ పరంగా అది తగ్గుద్ది కదా, డిప్రిసియేషన్ తీసేసాక ట్యాక్స్ తగ్గుతుంది. మళ్ళీ ఆ డిప్రిసియేషన్ వల్ల నీకు క్యాష్ ఫ్లో కాదు కాబట్టి యాడ్ చేస్తాం. ఓకే, జస్ట్ అది ప్యాట్ పర్పస్ కోసమే మైనస్ చేసాం డిప్రిసియేషన్. సో ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ వచ్చేసాయి 171.5. దట్ ఈజ్ యువర్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. సో వన్స్ యూ గెట్ ద ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్, ఇప్పుడు చూడు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, 500. ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత. ఇప్పుడు అంటే నీకు ఏమవుతుంది, 171.5 ఏంటి, ఇండియాలో సబ్సిడరీ యూనిట్ పెడితే దాంట్లోంచి మనకి ఎవ్రీ ఇయర్ జనరేట్ అయ్యే ఇన్కమ్ 171.5. ఆ సబ్సిడరీ యూనిట్ పెట్టాలంటే ఇనీషియల్ కాస్ట్ పడుతుంది కదా నాకు, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అది చూపించలేదు నేను. సో దాన్ని చెప్తున్నాం ఇక్కడ. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, 500. ఇక్కడ చెప్పాం కదా 500. ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్, దానికి వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలి, ఇక్కడ రాయించిన కదా వర్కింగ్ క్యాపిటల్ 50, ఇక్కడ 50 కావాలి. సో ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్ 50 అయితే నువ్వు ఇప్పుడు వరకు ఎక్స్పోర్ట్ చేసేవాడు కదా గూడ్స్ని ఇండియాకి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఎంత మెయింటైన్ చేసావు, ఇక్కడ చెప్తారు చూడు. ద ఎగ్జిస్టింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సేల్ ఎంతట, వాజ్ 15 మిలియన్స్. అంటే ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్స్ చేయడానికి మనం పెట్టిన దాంట్లో వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అయిపోయింది కదా, ఆ డబ్బులు ఇప్పుడు ఏమైతే రిలీజ్ అయిపోతాయి కదా. అంటే ఎందుకు రిలీజ్ అయితే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఆపేసాం, ఇంకా ఆ ఛానల్ క్లోజ్ అయిపోయినప్పుడు అందులో ఉన్న వర్కింగ్ క్యాపిటల్ కూడా ఫ్రీ అయిపోద్ది. సో నీకు టోటల్ ఇందులో కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ 50 బ్లాక్ అయిపోతే అందులోంచి 15 రూపీస్ నీకు వచ్చేస్తాయి కాబట్టి నీకు నెట్ బ్లాకేజ్ ఎంత, 35. సో అది కూడా యాడ్ అయిపోతే ఇన్ టోటల్ ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత మనకి ఫస్ట్ ఇయర్లో 535 lakhs కాస్ట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు దీన్నే ప్రజెంట్ వాల్యూస్ కింద తీసుకుంటాం, ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్పీవీ ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో అది అప్పుడే యాక్సెప్ట్ చేయలేవు. 1 to 5 years నీకు ఎవ్రీ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్ 171.5. ఓకే, ఇప్పుడు పీవీ ఫ్యాక్టర్ ఎంత చేసావు, 12% ఎందుకు చేసావు, ఇక్కడ ఇచ్చే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 12%. ఓకే, డిస్కౌంట్ క్యాష్ ఫ్లోస్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటి, ఫిఫ్త్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో ఈ 35 lakhs ఇప్పుడు ఏమంటున్నావు, ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు నాకు డే 1 నువ్వు పెట్టావు 35 lakhs అని, అది లాస్ట్ 5 years దాని లైఫ్ ఎంత, 5 years అయిపోయిన తర్వాత డబ్బులు నీకు రిటర్న్ వచ్చేస్తాయి కదా, ఆ బ్లాక్ అయిపోయిన డబ్బులు కూడా రిటర్న్ వచ్చేస్తాయి కాబట్టి 35.
సో అప్పుడున్న డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే టోటల్ ఎంత, సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. మరి ఫస్ట్ ఇయర్లో ఎంత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 535 అయిపోతుంది కదా, అది మైనస్ చేసేస్తే టోటల్ ఎన్పీవీ పాజిటివ్. సిన్స్ ఎన్పీవీ ఇస్ ఏ పాజిటివ్ ద ప్రపోజల్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఈ సమ్మని ఒకసారి రివైజ్ చేద్దామా. ఏం చేసాం మనం ఎంటైర్ సమ్లో, ఇది యుఎస్ వాడు ఇప్పుడు దాకా ఏం చేసేవాడు అంటే ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేవాడు 2 మిలియన్ యూనిట్స్ని ఎంతకు అమ్ముతున్నాడు, ఒక్కొక్క దాన్ని ఇంటూ 80 రూపీస్ దగ్గర అమ్మేవాడు. కానీ ఒక ఫ్యూచర్లో వచ్చేసి దీని డిమాండ్ ఇప్పుడు 2 మిలియన్ ఉండదు, 1.5 మిలియన్ ఉంటుంది అన్నాడు. ఓకే, అది ఒక కేసు. ఇప్పుడు అది ఆపేసి ఇండియాలోనే సబ్సిడీ పెట్టేశాడు. ఇండియాలో సబ్సిడీ పెట్టడానికి అక్కడికి 500 కాస్ట్ అయింది, వర్కింగ్ క్యాపిటల్ ఏమో 50 అయింది, టోటల్ 550. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇండియాలో సబ్సిడీ పెట్టామో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఎక్స్పోర్ట్ అనేది ఆపేస్తాం కదా. ఈ ఎక్స్పోర్ట్లో ఎంత బ్లాక్ అయిపోయింది వర్కింగ్ క్యాపిటల్, 15. ఆ 15 రిలీజ్ అయిపోతుంది కదా. సో -15 చేస్తే మనకి ఇందులో నెట్గా బ్లాక్ అయ్యింది 35. సో అందుకనే ఇక్కడ 550 రాకుండా 535 వస్తుంది. సో మనం ఏం చేసామంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎంత యూనిట్స్ని క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. సో ఇఫ్ యూ నో దాట్ క్యాష్ ఇన్ఫ్లో యూ విల్ గెట్, ఎంతలో వచ్చేది క్యాష్ ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో గివ్స్ యూ అమౌంట్. ఓకే, దట్స్ ఇట్. స్టడీ మెటీరియల్ క్వశ్చన్ అన్నీ చేస్తాం మనం ఇలిస్ట్రేషన్తో. అంటే ఇంకొన్ని ఇలిస్ట్రేషన్స్ ఉండిపోతాయి. అవి ఏంటంటే ఇక్కడ చూపిస్తా. ఇలిస్ట్రేషన్ 1, 2, 3 ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ కాబట్టి మనం ఇగ్నోర్ చేస్తాం. అవి ఎగ్జామ్లో రావంట, అందుకని వదిలేసాం. ఇలిస్ట్రేషన్స్ అది క్వశ్చన్స్ కాదు. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 12. ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్, అంటే లాస్ట్ ఇయర్ కదైనా ఎగ్జామ్లో వచ్చింది, బట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి చేద్దాం. ఓకే, లెట్స్ గో. A proposed foreign investment involves creation of a plant with an annual output of 1 million units. The entire production will be exported. Selling price each at the current rate of exchange, dollar cost of local production equals to $6 per unit. The dollar is expected to decline by 10%, 15%. The change in the local cost of the production and probability from the expected current level will be as follows. The plant at current rate of exchange will have a depreciation $1 $1 million annually. Assume local tax rate 30%. You are required to annual cash flows after tax under all the different scenarios of exchange rate. అదేమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా అర్థమైందా. ఒక ఫారిన్ ఇన్వెస్ట్మెంటు ప్లాంట్ని సెటప్ చేసుకుంది, క్రియేషన్ ఆఫ్ ప్లాంట్ విత్ అన్ యాన్యువల్ అవుట్పుట్. ఒక ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. ద ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ద ప్లాంట్ విల్ బి ఇంత సెల్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. ఇంత సెల్లింగ్ $10 per unit. At the current rate of exchange, the dollar $6 per unit. Okay, the local production equals to $6 per unit. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చాడు. ఇప్పుడు డాలర్ అనేది 10% డిక్లైన్ అయితే ఏంటి, 15%. ఇక్కడ చూడు, డిక్లైన్ ఇన్ యూఎస్డీ డాలర్ 0 అయితే, ఒకవేళ ఏ డిక్లైన్ అవ్వకపోతే 10% డిక్లైన్ అయితే, 15% డిక్లైన్ అయితే ఏంటి, అప్పుడు లోకల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఎంత డిక్లైన్ అవుతుంది, ప్రాబిలిటీ ఎంత. ఓకే, ఇప్పుడు చూడు, లెట్స్ స్టార్ట్. యాన్యువల్ క్యాష్ ఫ్లోస్, CFAT, యాన్యువల్ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. Scenario 1, 2, 3. Okay, first 0%, 10%, 15%. సీన్స్ అవి. ఈ యాన్యువల్ క్యాష్ సేల్స్ ఎంత ఇన్ యూనిట్స్లో. ఎనర్జీ తగ్గిపోతుంది. సెల్లింగ్ ఎంత, అవుట్పుట్ 10 మిలియన్ యూనిట్స్, ఒక్కొక్క దాన్ని 10 రూపీస్కి అమ్ముతాం, 10 per unit డాలర్స్లో. అవుట్పుట్ ఎంత, 1 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 1 into 10 lakhs. ఇది మన సేల్ జరిగే ఒక్కొక్క దాని యూనిట్ రేటు $10. ఇప్పుడు కాస్ట్ ఎంత అంట, కాస్ట్ ఎక్కడ చెప్పింది నీకు, ద కరెంట్ ఎక్స్చేంజ్ రేట్, ద కాస్ట్ ఆఫ్ లోకల్ ప్రొడక్షన్ ఈక్వల్స్ టు $6. ఓకే, అయితే ఫస్ట్ సినారియోలో ఏం చేంజ్ అయినప్పుడు ద రిడక్షన్ ఆఫ్ లోకల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే 10% డాలర్ పడిపోతుందో అప్పుడు నీ కాస్ట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాస్ట్ ఎంతతో పడుతుందట, కాస్ట్ ఆల్సో డిక్రీజెస్ బై
0.3 అంటే 6 ఇంటూ 0.6లోంచి 0.30 తీసేస్తే 5.7. ఆ నెక్స్ట్ ఇయర్ 15% పడినప్పుడు 0.15 రిడక్షన్ ఉంటుంది. అంటే 5.7 దగ్గర నుంచి చూడాలి. 5.7 మైనస్ 0.15 ఈజ్ దిస్ మచ్. దట్ ఈజ్ కాస్ట్ పర్ యూనిట్. అంటే $10 నుంచి తీసేస్తే కాస్ట్, నీకు వచ్చే ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత. ఆ ప్రాఫిట్ పర్ యూనిట్ని నువ్వేం చేసావు, టోటల్ యూనిట్స్తో మల్టిప్లై చేసావు. దెన్ యూ గెట్ ద ప్రాఫిట్స్. ఇప్పుడు డిప్రిషియేషన్ ఎంత చెప్పు. డిప్రిషియేషన్ ఎందుకు డిప్రిషియేషన్ మైనస్ చేస్తున్నాం? ఫర్ ట్యాక్స్ పర్పస్ కోసం మైనస్ చేస్తాం, మళ్ళీ యాడ్ చేసేస్తాం. క్యాష్ ఫ్లోస్ కోసం యాడ్ చేసేస్తాం అది. సో డిప్రిషియేషన్ ఎంత అంటే ఇది ఇక్కడ ట్రిక్కీ. ఇక్కడే నువ్వు క్వశ్చన్ బాగా బట్టి పడేలా. ఈ క్వశ్చన్లో డిప్రిషియేషన్ అనేది ఇదే రేషియోస్లో చేసాడు. ఇందులో 0% అంటే 100% డిప్రిషియేట్ చేసాడు అసెట్ని. ఇందులో 10% అంటే అసెట్ని కూడా 10% డిప్రిషియేట్ చేసాడు. 10% వదిలేసి మిగిలింది డిప్రిషియేట్ చేసాడు. ఎందుకు చేశాడన్నో తెలియదు క్వశ్చన్లో, అది బైహార్ట్ చేయడం. 100% ఉంటాయి, దాంట్లో 10% డౌన్ఫాల్ అయింది కదా. అంటే ఇప్పుడు మనకి అసెట్ ఎంత ఉంటుంది, 90% ఉంటుంది. ఆ 90%ని డిప్రిషియేట్ చేసాడు. ఆ తర్వాత ఇక్కడ 15% డౌన్ఫాల్ అయిందంటే 100లోంచి 15% డౌన్ఫాల్ అయితే ఇప్పుడు ఎంత ఉంది, 85%. ఆ 85%ని డిప్రిషియేట్ చేసాడు. సో ఈజీగా నువ్వు గుర్తుంచుకోవాలంటే ఎలా అంటే ఇది ఉన్నదాన్ని కంప్లీట్గా డిప్రిషియేట్ చేసాడు అసెట్ని. ఇందులో 0th ఇయర్లో ఈ డౌన్ఫాల్ ఏమీ లేదు కాబట్టి 100% 10 lakhsని డిప్రిషియేట్ చేసాడు. సెకండ్ ఇయర్లో డౌన్ఫాల్ ఆల్రెడీ 10% అయిపోయింది. ఇప్పుడు నీ దగ్గర అసెట్ వాల్యూ ఎంత ఉంది, 90% ఉందని చూడాలి. ఆ 90% డిప్రిషియేట్ చేస్తాం. ఇక్కడ ఈ 15% డౌన్ఫాల్ అయిపోయిందంటే 85% ఉందిగా, 85%ని డిప్రిషియేట్ చేస్తాం. ఓకే, సో యూ గాట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇప్పుడు ఇందులోంచి ట్యాక్స్ మైనస్ చేస్తాం అనమాట. ట్యాక్స్ అంటే 30%. ట్యాక్స్ తీసేస్తే ఎంత వచ్చాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ డిప్రిషియేషన్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చిన డిప్రిషియేషన్స్ మళ్ళీ యాడ్ చేసేసాం. అప్పుడు ఏమైంది, ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ వచ్చేసాయి అనమాట. ఎంత వచ్చాయి క్యాష్ ఫ్లోస్. ఓకే, నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ సిఎఫ్ఏటి అస్యూమింగ్ నో ప్యాట్రేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ సిఎఫ్ఏటి నో ప్యాట్రేషన్ ఎక్స్పెక్టెడ్ ఎంత అంటే ప్రతిదానికి ఒక ప్రాబిలిటీ రేట్స్ ఇచ్చి చూడు, 0.4 0.4. ఇవి వచ్చిన క్యాష్ ఫ్లోని ఆ ప్రాబిలిటీస్తో మల్టిప్లై చేయడమే. క్యాష్ ఫ్లోస్ ప్రాబిలిటీతో మల్టిప్లై చేసావా, సో దిస్ ఈజ్ ద వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వైబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అస్యూమింగ్ అన్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $25 million. వైబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్. ఈ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఎంత, ఫస్ట్ ఇవన్నీ కలిపితే ఎంత ఇన్ఫ్లోస్, ఇవన్నీ కలిపి, అబ్బా నాన్ సెన్స్. ఇప్పుడు ఏం చేయాలి, వైబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ చేయాలి కదా. ఇన్ఫ్లోస్ ఎంత అనేది ఎలా తెలుస్తుంది, దానికి ఒక వర్కింగ్ నోట్ వేసుకున్నాం చూడు. వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ఏటట, క్యాష్ ఫ్లో 1+G / KE - G అనే ఫార్ములా వేసాం. అది ఫార్ములా బై హార్ట్ చేయి. సో ఎంత ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ మొత్తం కలిపితే ఎంత వచ్చాయి, 32,26,000. ఆ క్యాష్ ఫ్లో ఇంటూ 1+G%. G గ్రోత్ ఎంత ఇచ్చాడు, విల్ గ్రో at 3% per annum perpetuity అన్నాడు. ఓకే, / KE - G. వాట్ ఈస్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు, 11%. మైనస్ గ్రోత్ చేస్తే ఇదంతా ఇంత వచ్చింది. దాన్ని ఇక్కడ వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్లో పెట్టుకున్నాం. దాని తర్వాత ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత, వాట్ ఈస్ ది యువర్ ఇనీషియల్ అవుట్ఫ్లో. ఇనీషియల్గా నువ్వు ఎంత అవుట్ఫ్లో పెడుతున్నావు అంటే అది కూడా ఇక్కడ ఇచ్చా చూడు. ద ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ $25 million. తీసేస్తే ఎన్పివి ఎందులో ఉంది, పాజిటివ్. సిన్స్ ఎన్పివి ఈజ్ పాజిటివ్, ప్రాజెక్ట్ ఈజ్ వైబుల్. విత్ దిస్ IFM ఈజ్ కంప్లీటెడ్ రా. ప్రాక్టీస్ చేయ ఇంకా. ఇప్పుడు ఇందులో ఒకసారి సమ్మరైజ్ చేస్తే ఈ క్వశ్చన్ ఏం చేసామంటే ఏమిలే, సేల్స్లోంచి ఈ సేల్స్లో మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత, క్యాష్ ఫ్లోస్ ఎవ్రీ ఇయర్ ఎంత జనరేట్ అవుద్దో కనిపెట్టాం. వన్స్ యూ ఫైండ్ ద క్యాష్ ఫ్లోస్ యూ ప్రాబిలిటీతో మల్టిప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ వైబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు వైబిలిటీ. ఇన్ఫ్లోస్ ఎంత అంటే ఎలా తెలుసు మనకు, దానికి ఇన్ఫ్లోస్కి ఒక ఫార్ములా కనిపెట్టాం. క్యాష్ ఫ్లోస్ ఇంటూ 1+G / KE - G. క్యాష్ ఫ్లోస్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఎంత దానికి గ్రోత్ 1+G / KE - G ఇంత. సో దిస్ ఈస్ ఇది ఇన్ఫ్లోస్ అయితే మైనస్ అవుట్ఫ్లోస్ ఎంత ఇది చేస్తే ఎన్పివి.
Since NP is positive, with this IFM is completed. Thank you.